హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మన ఇంట్లో తయారు చేసుకున్న కిచెన్ వేస్టేజ్ని మన మొక్కలకి ఎలా ఇవ్వాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నానండి. ఇలా పూట పిండమైన ఉన్న మొక్కలకి అనేది పిడికెడని ఇవ్వాలి. మీకు చాలామందికి డౌట్ రావచ్చు, ఏంటంటే మనము ఆల్రెడీ తయారు చేసుకునేదే కిచెన్ వేస్టేజ్ సాయిల్, మళ్ళా మనము దీనికి సపరేట్గా కంపోస్ట్ చేసి ఇవ్వాలా అనే డౌట్ రావచ్చు. ఇవ్వాలండి. ఎందుకు అంటే మనము ఇచ్చే కంపోస్ట్ సాయిల్ అనేది ఓన్లీ ఒక 2 కాపులకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మనకి ఈల్డింగ్ రావాలి అంటే కంపల్సరీ మనము కిచెన్ కంపోస్ట్ కానీ లేదా ఏదైనా పశువుల ఎరువు కానీ ఇవ్వాలి. ఎక్కువేం పనిలేదు, ఒక పిడికెడు చాలు. ఇలా చిన్న చిన్న స్ప్రౌట్స్కి అయితే కొంచెం ఒక పిడికెడుని 3 మొక్కలకి డివైడ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, మన బోన్ అండి, చికెన్ మటన్ బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్ ఇంకా డీకంపోస్ట్ అవ్వలేదు, కానీ ఇవి కూడా డీకంపోస్ట్ అవుతాయి. మీరు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చేసుకునే పని అయితే ఈ కంపోస్ట్ అనేది నెలకొకసారి ఇవ్వచ్చు. ఒక ఫ్లవర్ వచ్చింది, ఇలా ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఇవ్వచ్చు. మనము బయట కొనుక్కునే వాటికంటే కూడా మన ఇంట్లో తయారు చేసుకునే కిచెన్ వేస్టేజ్ అనేది డిఫరెంట్ అంటే నైట్రోజను, పొటాషియము అన్నీ రిచ్గా దొరుకుతాయి. మీకు పశువుల ఎరువు దొరికితే పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ వర్మీ కంపోస్ట్ కొనుక్కునే వాళ్ళకి వర్మీ కంపోస్ట్ కంటే మన ఇంట్లో చేసుకునే కిచెన్ వేస్టేజే బెటర్. సిటీల్లో ఉండే వాళ్ళకైతే పశువుల ఎరువు దొరకటం చాలా కష్టం. అలాంటి వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ కిచెన్ వేస్టేజ్నే యూజ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక 2 చిక్కుడుగాయలు ఉన్నాయి. ఇలా కంపోస్ట్ వేయటం వల్ల మనకి ఈల్డింగ్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే మొక్క 2-3 ఈల్డింగ్లు వచ్చేది ఒక 5-6 ఈల్డింగ్స్, అంటే 2 నెలల్లో చనిపోయే మొక్క ఒక 5-6 నెలల దాకా వస్తుంది. మొక్క అన్హెల్దీగా తయారవ్వక ముందే మనము కంపోస్ట్ ఇవ్వాలి. వన్స్ అన్హెల్దీగా అయిపోయాక మనం ఎన్ని ఇచ్చినా కానీ రికవర్ అవ్వదు. దాని బదులు ఫ్రెష్ ప్లాంట్ పెట్టుకోవటం బెటర్. ఇటు చూడండి, మన ఇంట్లో తయారు చేసిన కిచెన్ వేస్టేజ్లో నుంచి ఎన్ని చిన్న ఎర్త్ వామ్స్ కూడా వస్తున్నాయో. మనము ఆ కిచెన్ వేస్టేజ్లో అడుగున ఉంటాయండి ఎర్త్ వామ్స్. నేను ఇది ఎండబెడితే దీంట్లో ఉండే మైక్రోగ్రీన్స్ అన్నీ పోతాయి. నేను ఈ తడిగా ఉన్నప్పుడే ఇలాగే బ్యాగ్లో ఫోల్డ్ చేసి పెట్టాను. ఇది మునగ చెట్టు, చాలా ఎక్కువ కాయల మీద ఉంది. దీనికి ఒక పిడికెడు ఇస్తే సరిపోదు, కాబట్టి నేను 1 కేజీ డబ్బా నిండా ఇస్తున్నాను. ఇలా పర్మనెంట్ మొక్కలు ఏవైనా ఫ్రూట్ ట్రీస్ కానీ ఉన్నప్పుడు మీరు 1 డబ్బా నిండా ఇవ్వండి. ఇది దొండ తీగండి, దీనికి కూడా నేను ఒక 2-3 పిడికలు ఇస్తున్నాను. ఎందుకంటే ఇది పర్మనెంట్ ప్లాంట్, ఇయర్ మొత్తం ఉంటుంది. ఇది మా గార్డెన్లో 4 సంవత్సరాల నుంచి ఉంది. ఒక్కసారి మనం గెడ్డ తెచ్చుకుంటే దాన్ని కంపోస్ట్లో వేసినా మళ్ళీ రీగ్రో అయిపోతుంది. మీరు కంపోస్ట్ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కంపల్సరీగా మట్టి అనేది తడిగా ఉండాలి. పొడిగా ఉన్నప్పుడు కంపోస్ట్ ఇవ్వకూడదు, తడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. ఈ కిచెన్ కంపోస్ట్ అనేది నేను ఎలా తయారు చేసుకున్నాను అంటే, రెగ్యులర్గా నేను సాయిల్ మిక్స్ చేసుకుంటాను కదా, ఆ సాయిల్ మిక్స్ చేసుకునేటప్పుడే అడుగునంతా కిచెన్ వేస్టేజ్ వేస్తాను, పైన మట్టి వేసి మొక్కలు పెడతాను. పాటింగ్ మిక్స్ చేంజ్ చేసేటప్పుడల్లా నల్లగా ఉన్న కంపోస్ట్ని మొత్తాన్ని తీసి సపరేట్గా పెట్టుకుంటాను. ఆ సపరేట్గా పెట్టుకున్న దానినే నేను ఇలాగ పిడికెడు ఇస్తాను. అది బాగా డార్క్ గ్రీన్గా ఉన్నదాన్ని కలెక్ట్ చేస్తాను. అదర్వైజ్ రిమైనింగ్ దాన్ని ఆ పాటింగ్ మిక్స్లోనే అలాగే ఉంచేసేస్తాను. ఇది సొరకాయ మొక్క అండి. ఈ సొరకాయ మొక్క కూడా నేను ఒక 1/2 కేజీ డబ్బా మొత్తం ఇస్తున్నాను. సొరకాయ మొక్క కూడా పెద్ద సొరకాయలు రావాలి అంటే మనం కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ ఇవ్వాలి కంపేర్డ్ టు అన్ని మొక్కలతో పోల్చుకుంటే. దీంట్లో పక్కనే మళ్ళీ చిక్కుడు మొక్క కూడా ఉంది, దానికి ఒక పిడికెడు ఇస్తున్నాను. ఇది వంగ మొక్క చిన్న స్టేజ్లో ఉంది, దీనికి సగం పిడికెడు సరిపోతుంది. పక్కన ఉండే మొక్కకి ఇంకొక పిడికెడు వేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చిక్కుడు మొక్క కూడా ఒక పిడికెడు వేస్తున్నాను. ఈ చిన్న స్ప్రౌట్స్కి కొంచెం ఇస్తున్నాను. కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతాయి, అంతకు మించి ఏమీ లేదు. ఇది మీరు చూస్తున్నట్లయితే నేను పుల్లలతో నింపుకున్న టబ్బు, ఈ పుల్లలు ఇంకా డీకంపోస్ట్ అవ్వలేదు. ఈ కంటైనర్ ఫుల్గా నేను చెత్తతో నింపానండి. ఇప్పుడు చూడండి, ఇంకా ఈ అడుగుకి ఒక 1/4 దిగింది. ఆ పుల్లలు ఇంకా డీకంపోస్ట్ అవ్వలేదు, పైకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా వంగ మొక్క చిన్న స్టేజ్లో ఉంది, కొంచెం ఇస్తున్నాను. ఈ టమోటా మొక్క నేను తీసేయాల్సిన టమోటా మొక్క అండి, కానీ ఎవ్రీ టైం అనేది కాయలు ఉంటున్నాయి, కాబట్టి నేను దీనికి కూడా ఒక పిడికెడు మొక్క ఇస్తున్నాను. కాయలు ఉన్నప్పుడు మనం ఎందుకు తీసేయటం అనేసి. ఇదిగోండి, ఇలా పచ్చిమిరపకాయ మొక్కలు కానీ రెడ్ కలర్గా వస్తున్నాయి అంటే కాయలు అనేవి దీనికి కంపోస్ట్ అవసరం ఉంది. చిన్న కాయలే రెడ్ కలర్ వస్తున్నాయి అంటే ఇలాంటప్పుడు మనం కంపోస్ట్ ఇస్తే మళ్ళీ మొక్క రీగ్రో అవుతుంది. ఇది మనం మిక్స్ చేసుకున్న సాయిల్ అండి, చూడండి ఎలా ఉందో.
మనం కిచెన్ వేస్టేజ్ అడుగున వేసి పైన మన్ను వేసి నింపుకున్నది. ఇది ఒక 15 రోజుల తర్వాత దీంట్లో మొక్క ఇలా నింపుకున్న తర్వాత వాటరింగ్ కూడా చేయనండి. 15 రోజుల తర్వాత దీంట్లో మొక్కలనేది పెట్టుకుంటాను. విత్తనాలు గానీ, మొక్కలు గానీ. ఈ వంకాయ అనేది విత్తనాల కోసం వదిలేసుకున్నామండి. ఇది యెల్లో కలర్ వచ్చాక కట్ చేయాలి. ఇప్పుడు లైట్ యెల్లో కలర్‌గా ఉంది. ఈ మొక్కకు కూడా తర్వాత అనేది ఎనర్జీ కావాలి కాబట్టి ఒక పిడికెడు అనేది వంగ మొక్కకి వేస్తున్నాను. ఈ వంగ మొక్కలు నేల మీద అయితే 3 సంవత్సరాలు ఉంటాయి. మన కుండీల్లో కూడా మనం ఒక 2 ఇయర్స్ దాకా వీటిని గ్రో చేసుకోవచ్చు వంగ మొక్కల్ని. కంపోస్ట్‌లు ఇలా ఇచ్చుకుంటూ. అన్నిటికంటే బెటర్ వంగ మొక్కలు ఎగ్గు వంకాయలు చాలా ఎక్కువ కాలం ఉంటాయి. ఈ చిక్కుడు మొక్కలు, ఈ గార్లిక్ చూడండి ఎంత బాగుందో చిన్న దానికే ఎలా వచ్చేసిందో. ఈ పచ్చిమిరపకాయల మొక్కకు కూడా ఒక పిడికెడు అనేది కంపోస్ట్ వేస్తున్నాను. మొత్తం ఫ్లవరింగ్ స్టేజ్‌లో ఉంది. ఈ ఆకుముడత తెగులు అనేది కంట్రోల్ అయితే ఈ పచ్చిమిరపకాయలు గ్రో చేయడం చాలా ఈజీ అండి. మాక్సిమము మనం పెట్టే మొక్కల్లో 50% ఆకుముడత తెగులుతో మనం కంట్రోల్ చేయలేకే చనిపోతాయి. మనకే కాదండి పొలాల్లో వాళ్ళకి కూడా ఆకుముడత తెగులు అనేది బాగా డిఫికల్ట్. ఇలా మీరు మిల్లీ బగ్స్ చూస్తున్నప్పుడు ఇట్లాగా చేతితో మీరు వీటిని నలుపుకోవడానికి ట్రై చేయండి. అవి మళ్ళా ఎక్స్టెండ్ అవ్వకుండా ఉంటాయి. మీకు పెస్టిసైడ్స్ ఏమన్నా తయారు చేసుకునే టైం లేనప్పుడు ఇట్లా చేత్తో నలిపేసేసుకోండి. లేదా మన్ను పూసేసినా పోతాయి. ఇక్కడ ఈ బెండ మొక్కలు కాయల స్టేజ్‌లో ఉంది. ఒక పిడికెడు అనేది వేస్తున్నాను. ఈ బెండకాయ కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ ఉన్న బెండకాయ. ఇలా చిన్న చిన్న శాంపిల్స్‌కి కొంచెం వేసుకోండి. ఇవి బీరకాయలండి. చిన్న చిన్న బీరకాయలు వస్తున్నాయి కదా! చిట్టి బీరకాయలు. వీటిలో మెయిలు, ఫీమేలు అని ఏమి ఉండవండి. 2 కలిపేసి ఒకే ఫ్లవర్ వస్తుంది. ప్రతి ఫ్లవరు కూడా కాయగా అవుతుంది. దీనికి నేను ఒక డబ్బా వేస్తున్నానండి. ఇది తీగజాతి మొక్క ప్లస్ కాయలు రావాలి కాబట్టి ఒక కంప్లీట్ డబ్బా మొత్తం వేసేస్తున్నానండి. ఇవి మొదలు నుంచే వస్తున్నాయి ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్. ఈ కాకరకాయ చెట్టు కూడా అన్‌హెల్తీగా ఉంది. బట్ ఇస్తే గెటాన్ అయితే గెటాన్ అవుద్ది. లేకపోతే చామగడ్డలనేవి గ్రో అవుతాయి. ఇవి కూడా బెండకాయల స్టేజ్‌లో ఉన్నాయి. వీటికి కూడా ఒక పిడికెడు ఇస్తున్నానండి. ఇది అండి మన ఇంట్లో కిచెన్ వేస్టేజ్‌ని మన మొక్కలకి ఎలా ఇవ్వాలి అని. మీకు నచ్చితే లైక్ చేయండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.